నేను కానిస్టేబుల్ని సార్. చెప్పండి. ఏసీపీ కృష్ణ గారు పంపించారు. మీ దగ్గర ఏదో బొమ్మ ఉందంటగా, తీసుకురమ్మన్నారు. ఓ అదా, పూర్తయింది. ఆ బొమ్మే చూస్తున్నాను, మీరు వచ్చారు. ఆ బొమ్మ ఇస్తారా? అర్జెంట్గా తీసుకురమ్మన్నారు. ఓ అలాగా, ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, చూసి నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వస్తాను సార్. హలో మేడం, నేను కనకాయని. చెప్పు, వెళ్ళిన పని ఏమైంది? అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆ బొమ్మ తీసుకున్నాను మేడం. మేడం, మణికొండ సర్కిల్లో రాఘవేంద్ర మెడికల్ షాప్ దగ్గర ఉన్నాను మేడం. సరే, నువ్వు అక్కడే ఉండు. హలో హలో, నేను ఏసీపీ కృష్ణ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. బొమ్మ గీయడం అయిపోయిందా? అయిపోయింది సార్. సరే, నేను వస్తున్నాను, వచ్చి తీసుకుంటాను. అదేంటి సార్, ఇందాకే మీ కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళాడు కదా. వాట్? కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళాడా? అవును సార్. నేను ఎవరిని పంపలేదే. ఏమో సార్, వచ్చి మీ పేరు చెప్పాడు, దాంతో ఇచ్చేసాను సార్. సరే సరే, థ్యాంక్ యూ. అలాగే సార్. హలో హలో, నేను ఏసీపీ కృష్ణ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. ఎస్ఐ గారు, ఆర్టిస్ట్ దగ్గరికి మన వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా? ఏ ఆర్టిస్ట్ సార్? అదే, మా అమ్మాయి కరణ బొమ్మ గీయడానికి మీరు పంపించారు కదా, అతని దగ్గరికి. ఓ అతనా? నేనెవరిని పంపించలేదు సార్. ఏసీబీ కృష్ణ గారి పని మీద మన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళారా? లేదు సార్, మన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు సార్. ఎవరు వెళ్ళలేదండి సార్. థ్యాంక్ యూ. ఏమండి, ఏమైంది? ఏదో జరుగుతోంది. నన్ను కరుణని కలవనివ్వకుండా ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ఏంటో ఇప్పుడే ఈ విషయం తేల్చొస్తారు. ఏమండి, మీరు కరుణ గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు జాగ్రత్త. ఒకప్పుడు ఇలాగే ఆ కరుణ కోసం పరిగెడుతూ మీ ప్రాణాలు మెదికి తెచ్చుకున్నారు. ఎక్కడ చచ్చావురా? హలో, ఎక్కడ చచ్చావురా? ఇక్కడే మేడం. ఇందాక మీకు చెప్పిన అడ్రస్ దగ్గరే ఉన్నాను మేడం. సరే, ఆ ఫోటో తీసుకునిరా. అలాగే మేడం. బొమ్మ ఎక్కడ్రా? మేడం, ఇటే ఎగిరిపోయింది మేడం. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? సరే, ఆ బొమ్మ నువ్వైనా చూసావా? ఎలా ఉంటుంది? చూడలేదు మేడం. తులసి బొమ్మ ఇక్కడుందేంటి? ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళింది? మేడం, ఇప్పుడు మీ నాన్నగారికి విషయం తెలిస్తే ఆ బొమ్మ గీసిన అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నిజం తెలిస్తే